అచ్చే నెల కోపన్ బియ్యానికి పోతోళ్ళు 2 బస్తాలు పట్టుకోవర్రి. వెనకాల ఇంకోళ్ళు పోతే మంచిది. ఎందుకు అంటారా, 3 నెలల బియ్యం ఒక్కపారే జోక్తే మోస్కరానికి తిప్పల కదా. మరి జూన్ నెలది ఎట్లయినా వస్తాయి. జూలై ఆగస్ట్ ఈగిన అప్పుడే ఇచ్చే ఆలోచన చేస్తుండ్రబ్బా. ఇప్పుడు మనిషికి 6 కిలోలు వస్తే అప్పుడు 18 కిలోలు. ఇంట్లో నలుగురున్నారనుకో 72 కేజీల బియ్యం వస్తాయి ఒక్కపారే. దీనికో లెక్కుందట. ఆనాకాలంలా వరదలు వారుతంటే గోదాంలకెళ్లి బస్తాలు తెచ్చుడు తిప్పలైతుందట పతేడు. మీద పట్టాలు మంచిగా గప్పకుంటే తడుస్తాయి సుత. మళ్ళా డీలర్ల కాంచి ఊకూకే పట్టుకుపోయే బాధ లేకుంటైద్ది పబ్లిక్ గిన. గందుకే 3 నెలలై ఒక్కనాడే ఇయ్యాలని రాష్ట్రాలకు సెంటరోలు ఆర్డరేసే పని నడుస్తుందట ఢిల్లీలా. కానీ అన్నం తిన్నంత అలకగేం కాదు. నెలకు 1,75,000 టన్నుల బియ్యం పంచుతుంటే 3 నెలలకు కలిపి 5,25,000 టన్నులు కావాలి. అవి కూడా సన్న బియ్యం. స్టాక్ ఎంతుందో చూసుకొని జప్పున రైతుల కాడ వడ్లు కొని బియ్యం బట్టియూరని ఆర్డరేసిండ్రట. అయితే గన్ని బస్తాలు పట్టేంత గోదాంలు అంతటా లేవు. మళ్ళా డీలర్ షాప్ల సుత దించుకుంటానికి జాగసాలది. ఇంకో 10-15 రోజులైతే కోపన్ బియ్యం ఇయ్యాల్సిందే. చూడాలే మరి అప్పటోరకు ఈ పనులన్నీ సగబెట్టి 3 నెలలే ఇస్తారో 1 నెలయే జోక్తారో.